హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వీల్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాము డాట్సన్ రెడిగో 2020 BS6 మోడల్. దీనికి కాంపిటీషన్గా మనకి హ్యుందాయ్ ఇయాన్, ఆల్టో 800 అండ్ రెనాల్ట్ క్విడ్ ఉన్నాయి. ఇది మనకి టోటల్గా 6 కలర్స్లో లభిస్తుంది. మొదటిగా వివిడ్ బ్లూ, ఫైర్ రెడ్, శాండ్స్టోన్ బ్రౌన్, బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్ అండ్ ఓపాల్ వైట్ కలర్లో లభిస్తుంది. ఇది బడ్జెట్లో మనకి చాలా ది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఇది మనకి 1 లీటర్ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. దీని డిస్ప్లేస్మెంట్ కనుక చూసినట్లయితే మనకి 1 లీటర్ ఇంజన్తో వస్తుంది. అండ్ దీని యొక్క పవర్ కనుక చూసినట్లయితే 68 PS @ 5550 RPM అండ్ టార్క్ వచ్చేసి 91 Nm @ 4250 RPM అండ్ దీని యొక్క మైలేజ్ కనుక చూసినట్లయితే 21.7 కిలోమీటర్లో లభిస్తుంది. అండ్ ఇది మనకి బోత్ 1 లీటర్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నది డాట్సన్ రెడిగో యొక్క టాప్ మోడల్. అండ్ నౌ దీని యొక్క ఫ్రంట్లో కనుక చూసినట్లయితే మనకి డాట్సన్ బ్యాడ్జింగ్ ఇచ్చారు సెంటర్లో. అండ్ అలాగే క్రోమ్ ఫినిష్ హానికోమ్ ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అండ్ అలాగే డిస్టింక్టివ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం దీని యొక్క హెడ్ ల్యాంప్స్ కనుక చూసినట్లయితే ఇందులోనే మనకి ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ ప్లస్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఫ్రంట్ వైపర్స్. అండ్ నెక్స్ట్ మనం సైడ్ పోర్షన్ కనుక చూసుకున్నట్లయితే బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్స్. అండ్ దీని యొక్క వీల్స్ కనుక చూసినట్లయితే ఇది మనకి డ్యూయల్ టోన్ స్టీల్ వీల్ తో లభిస్తుంది. దీని టైర్ సైజ్ కనుక చూసినట్లయితే 165/70 R14 తో లభిస్తుంది. అండ్ దీని యొక్క టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.7 మీటర్స్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్స్. దీని యొక్క డైమెన్షన్స్ కనుక చూసినట్లయితే దీని లెంత్ వచ్చేసి 3435 mm అండ్ విడ్త్ వచ్చేసి 1574 mm, హైట్ 1546 mm, వీల్ బేస్ 2348 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 28 లీటర్స్ తో లభిస్తుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసినట్లయితే 187 mm. రేర్లో మనకి ఎల్ఈడి సిగ్నేచర్ యాంగులర్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రేర్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిటీ కండిషన్స్లో చాలా బాగా డ్రైవ్ చేసుకోవచ్చు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసినట్లయితే ABS with EBD, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ డోర్ చైర్ లాక్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, immobilizer, high mounted stop lamp, overspeeding warning, rear parking assist sensors, reverse parking with camera with projection guides. అండ్ మనకి బోత్ సైడ్స్ లిఫ్ట్ డక్టర్స్ ఇచ్చారు. అండ్ అలాగే పైన ఒక యాంటీనా కూడా లభిస్తుంది. ఇది మనకి 1.0 లీటర్ ఇంజన్ తో లభిస్తుంది. అండ్ అలాగే సెంటర్ లో డాట్సన్ బ్యాడ్జింగ్ అండ్ రైట్ బాటమ్ లో రెడిగో. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ చూద్దాము. దీని బూట్ స్పేస్ వచ్చేసి మనకి 222 లీటర్స్ తో లభిస్తుంది. ఇది మనకి 3 బ్యాగ్స్ చాలా సఫిషియెంట్ గా సరిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు దీనికి స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 14" స్టీల్ రిమ్ తో లభిస్తుంది. అండ్ అలాగే మనకి టూల్ యాక్సెసరీస్, రేర్ స్పేస్ అయితే చాలా కన్వీనియంట్ అండ్ మోర్ స్పేస్లో లభిస్తుంది ఈ సెగ్మెంట్లో.
అండ్ డాట్సన్ బ్యాడ్జింగ్ కిందనే మనకి రివర్స్ కెమెరా కూడా లభిస్తుంది. నెక్స్ట్ మనము దీని యొక్క రేర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోదాము. అండ్ మనం రేర్ డోర్ కనుక చూసినట్లయితే మనకి సిల్వరీ ఫినిష్డ్ డోర్ ఓపెనర్ అండ్ అలాగే మాన్యువల్లీ అడ్జస్టబుల్ విండోస్ అండ్ అలాగే 1 బాటిల్ హోల్డర్తో లభిస్తుంది. ఆ రేర్లో దీని యొక్క నీ రూమ్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ రేర్లో మనం 3 మెంబర్స్ ఈజీగా సఫిషియెంట్గా సరిపోతారు. అండ్ అలాగే మనకు ఒక హోల్డర్ అండ్ మనకి రేర్లో కూడా ఫ్యాబ్రిక్ పాలిస్టర్ షీట్స్తో లభిస్తుంది. అండ్ అలాగే 2 హెడ్ రెస్ట్స్ అవి ఫిక్స్డ్, అడ్జస్టబుల్ కాదు. అండ్ రేర్ నుంచి మనం ఇట్లా బూట్ని యాక్సెస్ అవ్వచ్చు. అండ్ అలాగే ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ అండ్ ప్యాసింజర్ హోల్డర్తో లభిస్తుంది. అండ్ ఇప్పుడు మనం రేర్ కంపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళిపోదాము. మనకి బాడీ కలర్ ఓవిఆర్ఎమ్స్తో లభిస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్లో కోడ్ ప్యాసింజర్ యొక్క డోర్ని చూద్దాము. ఫ్రంట్లో ఇది కూడా మనకి సిల్వర్ ఫినిష్తో వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ఫినిషింగ్లో. ఫ్రంట్లో మనకి పవర్ విండోస్తో లభిస్తుంది. రేర్లో మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో విండోస్ ఉంటాయి. బాడీ కలర్ ఓవిఆర్మ్స్ విత్ బ్లాక్ ఫినిషింగ్. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూద్దాము. ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో లభిస్తుంది. అండ్ అలాగే ఒక స్పీకర్ విత్ సిల్వరీ డోర్ ఓపెనర్ అండ్ అలాగే ఒక లాక్ ఓపెన్ అండ్ క్లోజ్, అన్లాక్ అండ్ లాక్తో లభిస్తుంది. అండ్ అలాగే మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఓవిఆర్ఎమ్స్. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాము. ఇంటీరియర్లో కనుక చూసినట్లయితే మనకి చాలా అట్రాక్టివ్గా ఇచ్చారు అండ్ వెరీ డీసెంట్గా ఉంది. అండ్ దీని యొక్క ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇది మనకి టాప్ స్పీడ్ 180 వరకు లభిస్తుంది. మనకు ఓన్లీ అనలాగ్ మీటర్తో లభిస్తుంది. అండ్ డిజిటల్ ట్రిప్ మీటర్స్ అండ్ యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, లోయల్ ఫ్యూయల్ వార్నింగ్, షిఫ్ట్ అప్ ఇండికేటర్ ఆటోమేటిక్గా లభిస్తుంది. ఇది మనకి ట్రిప్ మీటర్ అండ్ ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ ఎకానమీ. అండ్ ఇక్కడ మాన్యువల్ అడ్జస్టబుల్ హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ లభిస్తున్నాయి. అండ్ హార్న్, డాట్సన్ బ్యాడ్జింగ్ లభిస్తుంది. అండ్ అలాగే ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్, సిల్వర్ ఫినిష్డ్ వి షేప్డ్ స్టీరింగ్ ఇచ్చారు. అండ్ అలాగే ఏసీ వెంట్స్కి కూడా సిల్వర్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ అలాగే ఫ్రంట్లో ఏసీ వెంట్స్ కూడా సిల్వర్ ఫినిష్. అండ్ డాష్బోర్డ్కి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే కో ప్యాసింజర్ చూసినట్లయితే అక్కడ ఒక సన్షేడ్
అండ్ అలాగే వన్ హోల్డర్, క్యాబిన్ లైట్స్, మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఐవిఆర్ఎం, అండ్ అలాగే డ్రైవర్ సైడ్ కూడా మనకు ఒక సన్షేడ్ చూడవచ్చు. అండ్ ఇది మనకి 8 ఇంచ్ మల్టీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో లభిస్తుంది. ఇది మనకి రేడియో అండ్ ఫోన్ కాల్ అండ్ యూఎస్బితో లభిస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ ఫంక్షనాలిటీ కూడా ఉంది ఇందులో. అండ్ మనకు ఒక వాల్యూమ్ లెవెల్ ఒక నాబ్ కూడా ఇచ్చారు సౌండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కోసం. అండ్ వన్ మైక్ ఫోన్ కాల్స్ కోసం. అండ్ అలాగే ఏసీ కూలింగ్ అండ్ హీటింగ్ ఫంక్షనాలిటీ. ఇది మనకి సిల్వరీ ఫినిష్లో లభిస్తుంది ఈ నాబ్స్ అన్ని కూడాను. అండ్ ఇది మనకి 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ సాకెట్తో లభిస్తుంది. అండ్ వన్ యూఎస్బి అండ్ అలాగే వన్ ఆక్స్ పోర్ట్ అండ్ లాక్ అండ్ అన్లాక్ బటన్. అండ్ ఇక్కడ మనకి మొబైల్ ప్లేసర్ అండ్ అలాగే కొత్త స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు. అండ్ అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్లో కూడా కొంచెం స్పేస్ ఉంది. అండ్ దీనికి గ్లోవ్ బాక్స్ సఫిషియెంట్గా సరిపోతుంది అండ్ ఇట్స్ వెరీ డీసెంట్. అండ్ మనకి రివర్స్ పార్కింగ్ అసిస్ట్ కెమెరా విత్ ప్రొజెక్షన్ గైడ్ కూడా ఉంది. రివర్స్ గేర్ వేయగానే మనకి 8 ఇంచ్ ఫుల్ డిస్ప్లేలో మనకి రేర్ వ్యూ అంతా కనపడుతుంది. అండ్ దీన్ని మనం మాన్యువల్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అండ్ సాచురేషన్ కూడా. ఈ సెగ్మెంట్లో మనం రేర్ కెమెరా చూడడం చాలా అరుదు. అండ్ మనకి ఫ్రంట్లో పవర్ విండోస్ ఇంకా చూసినట్లయితే మాన్యువల్ అడ్జస్టబుల్ కాకుండా పవర్ విండోస్ ఇచ్చారు బోత్ సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. కానీ రేర్లో మాత్రం మనకి ఓన్లీ మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో లభిస్తుంది. అండ్ గేర్ నాబ్ కూడా లెదర్ ఫినిష్తో ఇచ్చారు బాటంలో. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో వస్తుంది విత్ ఫ్యాబ్రికేటెడ్ సీట్స్. రేర్లో స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఓవిఆర్ఎమ్స్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోగలము ఈ విధంగా. అండ్ ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ కూడా అంతే, సేమ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఓవిఆర్ఎం నాబ్తో ఆపరేట్ చేసుకోగలం. అండ్ నెక్స్ట్ మనం స్టీరింగ్ యొక్క బాటంలో చూసినట్లయితే హెడ్ లైట్ లెవెలర్ అండ్ ఇంజిన్ బానెట్ ఓపెనర్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ సీట్ స్లైడర్ అండ్ రెగ్యులర్ అడ్జస్ట్మెంట్తో లభిస్తుంది. అండ్ అలాగే బాటంలో మనకి ఒక ఫ్యూయల్ క్యాప్ ఓపెనర్ అండ్ అలాగే టెయిల్ గేట్ ఓపెనర్ రెండు లభిస్తాయి. డాట్సన్ రెడీగో యొక్క ఫుల్ వ్యూ అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూస్తారు కదా. ఇప్పుడు మనం దీని యొక్క డ్రైవింగ్ రివ్యూకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రైవింగ్ రివ్యూలోకి వచ్చేసాము. ఇది డాట్సన్ రెడీగో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ టీఓ టాప్ మోడల్ డ్రైవ్ చేస్తున్నాను. ఇందులో స్పెషల్ ఫీచర్ కనుక మనం చూసినట్లయితే ఓవర్ స్పీడింగ్ వార్నింగ్ అంటే వన్స్ మనము 80 km/h స్పీడ్ క్రాస్ అవ్వగానే బీప్ సౌండ్ వస్తాయి.
అండ్ అలాగే 120 km/h క్రాస్ అయితే కంటిన్యూస్ బీప్ సౌండ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. వన్స్ మనము 80 km/h క్రాస్ కాగానే మనకి బీప్ సౌండ్ వస్తుంది. ఇది మనకి చాలా ఎసెన్షియల్ ఫీచర్ అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను 80 km/h క్రాస్ చేస్తాను. అండ్ అలాగే మీరు ఒక బీప్ సౌండ్ని అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు దీని యొక్క బీప్ సౌండ్ని చూడవచ్చు. 80 km క్రాస్ అయ్యగానే, అలాగే 120 km/h క్రాస్ కాగానే. అండ్ దీని యొక్క హార్న్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇది మనకి టోటల్గా 3 ఇంజిన్ ఆప్షన్స్లో లభిస్తుంది. మొదటిగా 800cc మోడల్ అండ్ 1000cc మోడల్. అండ్ 1000ccలో మనకి బోత్ ఆటోమేటిక్ మోడల్లో లభిస్తుంది అండ్ అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా. మనకి టాప్ మోడల్లో మాత్రమే 8" డిస్ప్లే, రియర్ వ్యూ కెమెరా లభిస్తుంది. బేస్ మోడల్లో ఉండవు. రిమోట్ లాకింగ్ కూడా మనకి టాప్ మోడల్ అండ్ అలాగే టీలో లభిస్తాయి. సెంటర్లో మనకి పియానో ఫినిష్ చాలా అట్రాక్టివ్గా ఉన్నది. అండ్ అలాగే దీని యొక్క ఇంజన్ రిపేర్మెంట్ కనుక చూసినట్లయితే చాలా బాగుంది. ఇది మనకి 1 లీటర్ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. 68 PS పవర్ అండ్ 91 మీటర్ టార్క్లో లభిస్తుంది. దీని యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనుక చూసినట్లయితే 21.7 km/L. వెహికల్ చాలా స్టేబుల్ అండ్ కంట్రోల్గా ఉంది. అండ్ అలాగే స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఇది మనకి పవర్ స్టీరింగ్లో లభిస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనకి బేస్ మోడల్లో పవర్ స్టీరింగ్లో లభించదు. ఓన్లీ మనకి టాప్ మోడల్, టీ మోడల్, టాప్ ఆప్షనల్ అండ్ అలాగే ఏ మోడల్లో పవర్ స్టీరింగ్ లభిస్తుంది. ఇంజన్ చాలా స్మూత్గా మరియు రిఫైన్గా ఉంది. ఇందులో నేను ఎటువంటి వైబ్రేషన్స్ కూడా అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఒక ఐడియల్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా మనకి సెగ్మెంట్లో డిజైన్ చేశారు. సిటీ కండిషన్లో చాలా బాగుంటుంది అండ్ మరి కాంపాక్ట్గా ఉంటుంది. ఇది మనకి స్టాండర్డ్గా 2 years వ్యారంటీతో లభిస్తుంది. అండ్ అలాగే 3 years ఎక్స్టెండెడ్ వ్యారంటీ విత్ సమ్ అండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో లభిస్తుంది. అంటే టోటల్గా 5 years వ్యారంటీతో లభిస్తుంది. ఫ్రెండ్స్, డాట్సన్ రెడిగో యొక్క ఫుల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ వాక్ అరౌండ్ అండ్ డ్రైవింగ్ రివ్యూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు నల్గొండలోని డాట్సన్ రెడిగో యొక్క పూర్తి ప్రైసెస్ అండ్ ఆఫర్స్ కోసం విబిసి ఆటోమొబైల్స్ని సంప్రదించగలరు. అండ్ దీని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన మరియు డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.